అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ఘనంగా ముగిశాయి. 12 రోజుల పాటు నదీమ తల్లి ఒడిలో లక్షలాది మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పీఠాధిపతుల పుణ్యస్నానాలు, సరస్వతి నవరత్న మహాహారతి కార్యక్రమాలతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ ముక్తేశ్వరాయ నమః. ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం దగ్గర ఈ నెల 15న ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలు శోభాయమానంగా సాగాయి. ఆ రోజు ఉదయం 5:44 పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. పుష్కర ఘాట్లో 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రతిరోజు రోజుకో పీఠాధిపతి చొప్పున వివిధ పీఠాలకు చెందిన స్వామీజీలు పుష్కర స్నానం చేశారు. కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో గంగాహారతి నిర్వహించే పండితులచే పుష్కరాలు జరిగిన ప్రతిరోజు సాయంత్రం సరస్వతి నవరత్న మహాహారతి కార్యక్రమంతో భక్తులు తన్మయత్వం చెందారు. మరోవైపు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలోనూ రోజుకొకటి చొప్పున ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పుష్కర సంకల్పం తీసుకున్నారు. పితృదేవతలకు శ్రాద్ధ తీర్థం సమర్పించారు. పుష్కరాలు ప్రారంభమైన మొదటి వారం రోజులు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర ఉక్కపోత ఉన్నప్పటికీ భక్తులు వేలాదిగా పుష్కరాలకు తరలివచ్చారు. ఆ తర్వాత వరుసగా 5 రోజుల పాటు గాలివాన రావడంతో పుష్కర ఘాట్ పరిసరాలు బురదగా మారాయి. భక్తులు నడవడానికే ఇబ్బంది పడ్డారు. కిలోమీటర్ దూరం నడిచి మరీ వచ్చారు. పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. శాశ్వత నిర్మాణాలు, సరస్వతి విగ్రహం, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కడా లోటుపాట్లు రాకుండా వ్యవహరించారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు నదీమ తల్లి ఒడిలో తర్పణాలు విడిచి కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ 12 రోజుల పాటు దాదాపు 30 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానం చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపలేకపోయిందనే విమర్శలు మూటగట్టుకుంది. కాళేశ్వరం వచ్చే అన్ని దారుల్లో వరుసగా 5 రోజుల పాటు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. గంటలు భక్తులు ఇబ్బందులు పడ్డారు. లక్షల సంఖ్యలో జనం రావడంతో కాళేశ్వర ముక్తీశ్వర దర్శనానికి కూడా సమయం పట్టింది. ఇలా చిన్న ఘటనలు తప్ప సరస్వతి పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు